ఇప్పటికే తెలంగాణలో భారీగా ఐఏఎస్ల అధికారుల బదిలీ జరిగింది. మొత్తం 45 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శిగా రాహుల్ బొజ్జాను నియమించింది. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సంజయ్ కుమార్, విపత్తు నిర్వహణ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా దాన కిషోర్ ను నియమించింది. ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ విభాగం కార్యదర్శిగా గౌరవ్ ఉప్పల్, దేవాదాయ శాఖ కమిషనర్ గా ఎం హనుమంతరావు, ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా డి దివ్యను ప్రభుత్వం నియమించింది. రైట్, భారీగా ఐఏఎస్ల బదిలీలు అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. స్వామి, ఆశ తెలంగాణలో ఎప్పుడు లేని విధంగా ఒకేసారి 45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవైపు వివిధ శాఖలకు సంబంధించిన సీనియర్ ఐఏఎస్ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్లను కూడా మార్చేసింది. ఇప్పటికే సంజయ్ కుమార్ ని ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి చీఫ్ సెక్రటరీగా ఉన్న సంజయ్ కుమార్ కి P&RD సంబంధించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేశారు. సభ్యసాచి ఘోష్ను ఫ్లాగ్షిప్ వెల్ఫేర్ డెవలప్మెంట్ స్కీమ్స్ కి ఆయనను సిఎస్ఆర్ బాధ్యతలు కూడా అప్పగించారు. దానకిషోర్ ని లేబర్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ ఫ్యాక్టరీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కొనసాగిస్తున్నారు. అతనికి అదనంగా విపత్తుల నిర్వహణ శాఖను కూడా అప్పగించారు. మరొక సీనియర్ ఐఏఎస్ అధికారి ఎన్ శ్రీధర్ కు ఐటీ పరిశ్రమల శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. రాహుల్ బొద్దను జనరల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆయనకు సీఎం రాజకీయ వ్యవహారాలకు సంబంధించినటువంటి బాధ్యతలు ఆయనకు అప్పగించారు. దీనికి అదనంగా బీసీ వెల్ఫేర్ బాధ్యతలు కూడా ఇచ్చారు. అదేవిధంగా ఈ శ్రీధర్ కు ఇరిగేషన్, అదేవిధంగా క్యాడ్ బాధ్యతలు అప్పగించారు. గౌరవ్ ఉప్పల్ కి ఫైనాన్స్ ప్లానింగ్ శాఖల బాధ్యతలు ఇచ్చారు. అతను టీజీఆర్ఈఓ అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. ఇటు మళ్ళీ ఇంకొక కొన్ని కీలక శాఖలకు సంబంధించి బి విజయేందర్ ని ఇటు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ నుంచి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ కి బదిలీ చేశారు. ఇటు దివ్యను సెర్ప్ నుంచి సీఈఓగా కొనసాగిస్తూ ఆమెను ప్రజావాణి నోడల్ ఆఫీసర్ గా బాధ్యతలు అప్పగించారు. అద్వైత్ కుమార్ ని మహబూబాబాద్ కలెక్టర్ నుంచి తెలంగాణ భవన్ ఢిల్లీలో అతనికి అదనంగా బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు తెలంగాణ భవన్ ఢిల్లీలో ఉన్నటువంటి తెలంగాణ భవన్ బాధ్యతలు చూస్తున్నటువంటి గౌరవ్ ఉప్పల్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. మరోవైపు ఇటు హనుమంతరావు యాదాద్రి కలెక్టర్ నుంచి ఇప్పుడు ఎండోమెంట్ డైరెక్టర్ గా అతన్ని బదిలీ చేశారు. అదేవిధంగా సిక్తా పట్నాయక్ ని నారాయణపేట జిల్లా కలెక్టర్ నుంచి ఫైనాన్స్ శాఖ స్పెషల్ సెక్రటరీ ఆమెను కూడా నియమించారు. ఇటు సందీప్ కుమార్ జాని జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ నుంచి జనగాం కలెక్టర్ గా బదిలీ చేశారు. ఇట్లా ఇప్పటికే ముషరఫ్ అలీని టీజీఎస్పీడీఎల్ నుంచి 3వ డిస్కమ్ సీఎండీగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసేటువంటి 3వ డిస్కమ్ కి స్పెషల్ అతన్ని సీఎండీగా బదిలీ చేశారు. ఇటు పమేలా సత్పతిని కరీంనగర్ జిల్లా కలెక్టర్ నుంచి కార్మిక శాఖ స్పెషల్ సెక్రటరీగా బదిలీ చేశారు. అదేవిధంగా అనురాగ్ జయంతిని జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ నుంచి యాదాద్రి కలెక్టర్ గా బదిలీ చేశారు. ఇట్లా చాలా మంది అధికారులను ఈసారి ఒకేసారి దాదాపుగా 45 మంది అధికారులను ఒకేసారి బదిలీ చేశారు. ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ స్వామి.